తెలంగాణ చేసినటువంటి ఇంత ప్రక్రియ ఒక మార్గదర్శకత్వంగా ఆదర్శంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆనాడు జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలు 56%, ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79% ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 4% కులం లేదు అనేటువంటిది కూడా చూపెట్టినటువంటి సందర్భంలో మరి ఇవన్నీ కూడా 42 పారామీటర్ల ద్వారా వెనుకబాటుతనాన్ని కొలిచే విధంగా ఈ ప్రక్రియ అంతా జరిగింది. ఈ యొక్క అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాచార వ్యవస్థను ఈరోజు DES.Telangana.Government.in మరొకసారి DES D ఫర్ ఢిల్లీ, E ఫర్ ఇంగ్లాండ్, S ఫర్ సౌత్ .Telangana.gov.in ఇంకా కొద్దిసేపట్లో తెలంగాణ ప్రజలందరికీ దాని యొక్క సర్వేకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక, తద్వారా ప్రభుత్వం ఏ విధమైన ఆలోచనతో ఉందో అనేటువంటిది తెలంగాణ ప్రజల ద్వారా భారత ప్రభుత్వం పైన ఈ సమాచారం ద్వారా మరి ఒక ప్రభావితం కావడానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ ఆదర్శంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం మరి సబ్ కమిటీ కానీ మా మంత్రిమండలి కానీ పార్టీ తరఫున అందరం కూడా సమిష్టి నిర్ణయం తీసుకొని ఈ యొక్క డాటా అంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచడం జరుగుతుంది.